బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర పట్టడంతో మార్చి 3న తొలి జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా విడుదల చేయనుంది. గురువారం రాత్రి 10:50 ప్రారంభమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సుమారు 4 గంటల పాటు జరిగింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్ర నాయకత్వాలు తయారు చేసిన అభ్యర్థుల జాబితాలపై ఆయా రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో విడివిడిగా భేటీ అయ్యి కూలంకుషంగా చర్చించింది. అందులో భాగంగా తెలంగాణకు సంబంధించి 6 స్థానాలకు అభ్యర్థులపై సిఎసి ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసిందని సమాచారం. సిట్టింగ్ స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి జి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవిందులు మరోసారి బరిలో దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక భువనగిరి నుంచి బోర నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి పోతుగడ్డి భరత్ల అభ్యర్థిత్వాలపై కూడా సిఎసి ఆమోదముద్ర వేసిందని సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారు ఫోన్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రజెంట్ మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? బీజేపీ అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కొంత దూకుడుగా వెళ్తుందని చెప్పొచ్చు. తొలి జాబితా విడుదల కూడా కొంత పార్టీ ఆమోదం ముద్రం వేసింది. ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ జాబితాను విడుదల చేసే అవకాశం. తొలి జాబితాలో సుమారుగా 6 నుంచి 8 మంది అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఆ పేర్లను ఈ సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పోటీ చేసేటువంటి మొత్తం మీద 129 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం వచ్చినటువంటి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు కొంత నిర్ణయం తీసుకుని తెలుస్తా ఉన్నది. మొత్తంగా తెలంగాణకు సంబంధించి 3 సిట్టింగ్ ఎంపీలకు, ఒక ఆదిలాబాద్ ఎంపీ బాబురావు తప్ప మిగతా 3కి, బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి, తర్వాత ధర్మపురి అరవింద్, ఈ 3కి గ్రీన్ సిగ్నేచర్ తెలిస్తే మరో 3 కొత్త అభ్యర్థులను కూడా ఖరారు చేశారని చెప్పేసి ఇంకో 2 అభ్యర్థులు అంటే జైరాబాదు మరో కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అభ్యర్థి విషయంలో కూడా కొంత పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందని తెలుస్తారు. మొత్తంగా 6 నుంచి 8 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికలో పార్టీ కసరత్తును పూర్తి చేసింది. జాబితాను విడుదల చేసి ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కూడా పార్టీ నిర్ణయం చేసింది. మొత్తంగా చూస్తుంటే కాంగ్రెస్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ముఖాముఖి తలపడే అవకాశాల నేపథ్యంలో బీజేపీలోకి కొంతమంది బీఆర్ఎస్ నేతలు వలస వచ్చేందుకు కొంత చూస్తా ఉన్నారు, చర్చలు జరుపుతా ఉన్నారు. ఇప్పటికే 2 ఎంపీలు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు 2 బీజేపీలో చేరారు, మరొకరు చేరబోతున్నారు ఈ రోజు రేపు అన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. అభ్యర్థుల జాబితా విషయంలో కూడా మొదటి జాబితాను విడుదల చేసి 2వ జాబితా విషయంలో కొంత జాప్యం చేసినా పర్లేదు అన్న విషయంలో పార్టీ కొంత ఆలోచన కోసం తెలుస్తా ఉంది. మొత్తంగా చూస్తుంటే బీజేపీకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ కంటే కొంత అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ అభ్యర్థుల ప్రకటన విషయంలో కానీ ముందుందని చెప్పొచ్చు. ఇప్పటికే పార్టీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభించి పూర్తి చేసింది. రాబోయే కాలంలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు కూడా కావాల్సిన యోజనతో సిద్ధం చేస్తోంది. నేడు రేపు రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ కూడా కూర్చుండి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహము, ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు, ఇతర అంశాల విషయంలో నేతలకు బాధ్యత అప్పగించే విషయంలో కొంత కసరత్తు చేస్తా ఉన్నది. ఈ రోజు కొన్ని చోట్ల విజయ సంకల్ప యాత్ర సభలు ముగింపు జరగబోతున్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ పార్టీ కీలక నేతలు కూర్చుంది పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ ప్రచార సరళి, ప్రచార వ్యూహము, ప్రచార కార్యక్రమాల అంశాల మీద కొంత నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. లోక్సభలో కనీసం 10 స్థానాలను సాధించుకోవాలి, మోడీకి 10 స్థానాలను కానుకగా ఇవ్వాలి తెలంగాణ నుంచి అన్న కృత నిశ్చయంతో ఉన్నటువంటి పార్టీ అందుకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ జాతీయ నేతల సూచనల మేరకు పడతా ఉన్నది. ఇక్కడ కూడా పార్టీకి కొంత మోడీ చరిష్మా కూడా కలిసి వస్తుందని చెప్పేసి బీజేపీ నమ్ముతున్న వేళ కాంగ్రెస్ కు ధీటుగా సమాధానం చెప్పాలి. అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత కొంత కాంగ్రెస్ దూకుడుగా ఉంది. ఈ దూకుడు కళ్ళెం వేయాలంటే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించాలన్న కృతజ్ఞతలో ఉన్నటువంటి బీజేపీ అందుకు సంబంధించిన యోజన చేస్తా ఉందన్నారు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు.